పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న బిఎల్ఏలు మరియు బూత్ కన్వీనర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం అందుతుంది. వివరాల్లోకి వెళ్తే, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మొదట నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలలోని కొందరిని పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేయుటకు బిఎల్ఏలుగా మరియు బూత్ కన్వీనర్లుగా పార్టీ నియమించడం సహజమే. ఈ ఎన్నికల వేళ వీరు వారి ప్రాంతాలలోని ప్రజలతో మమేకమవుతూ పార్టీ గురించి, పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ పార్టీ అభ్యర్థి గెలుపుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. దాదాపుగా పార్టీ బిఎల్ఏలుగా మరియు బూత్ కన్వీనర్లుగా నియమించబడ్డవారు అధిక శాతం దిగువ మధ్యతరగతి వారని తెలుస్తుంది. ఈ వేసవిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీరికి పార్టీ పెద్దల సహాయ సహకారాలు సరిగా అందటం లేదని సమాచారం. వీరిని కొందరు పార్టీ పెద్దలు అసలు పట్టించుకోవటం లేదని, కనీసం వీరి కష్టాన్ని కూడా గుర్తించటం లేదని, దీనివలన కేడర్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతుంది. ఈ పరిణామాలను ఆసరాగా తీసుకున్న అధికార పార్టీ అసంతృప్తితో ఉన్న టీడీపీ పార్టీ బిఎల్ఏలతో మరియు బూత్ కన్వీనర్లతో టచ్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే నెల్లూరు పట్టణంలో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశం